అందరం భక్తులే. రేపు ముక్కోటి ఏకాదశి నాడు మీరు చూడండి, తిరుపతి పట్టదు, శ్రీశైలం పట్టదు, భద్రాచలం పట్టదు, దేశంలో ఏ గుమ్మమో పట్టదు, మొత్తం అందరూ అక్కడే ఉంటారు. ఆ రోజు మహాపుణ్యం చేసిన పాపాలన్నీ పోతాయి. అంటే అన్ని పాపాలు చేశాడు అనమాట ఈయన. అసలు ముందు వీడు పాపాత్ముడు కింద గమనించాలి. ముక్కోటి ఏకాదశి నాడు పరిగెట్టుకుని గుళ్ళో పెడుతున్నాడంటే ఇంత పాపాత్ముడు ఇంకొకడు లేడు. పాపం చేయని వాడు వెళ్లాల్సిన పనిలా, వాడు ఇంట్లో వాడు ఉంటాడు ఖచ్చితంగా. అదే రోజు అదే ముహూర్తం అంటే అలాగే జరుగుతాయి. ఏమిటా పిచ్చి, ఏమిటా వెర్రి? ముక్కోటి ఏకాదశి నాడు పెడతారా? మన్నాడు వెళ్ళండమ్మా, 3 రోజులు అయ్యాక వెళ్ళండమ్మా. విష్ణుమూర్తి ఏమైనా కోపడతాడా? ఉత్తర ద్వారంలోంచే వెళ్ళాలి, తలుపులు బద్దలైపోవాలి. బాగా మనస్సు నిండా బుర్ర మడ్డి పెట్టేసుకుని మనస్సు నిండా ఆ రోజే చూడాలి, అలాగే వెళ్ళాలి, ఏమైనా సరే వెళ్ళాలంటే ప్రమాదాలే జరుగుతాయి. అంచేత పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, పుణ్యతిథులు ఇవేవి ముఖ్యం కాదండి. శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు. సత్ప్రవర్తన కలిగి ఉంటే నువ్వే ఒక పుణ్యక్షేత్రం, నీకు నువ్వే ఒక పుణ్యతీర్థం.